హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి పరీక్ష భయం నుంచి విజయం వరకు. ఒక అబ్బాయి పరీక్ష భయం నుంచి ఎలా బయటపడ్డాడు, విజయం ఎలా సాధించాడు అనేది ఈ కథ ద్వారా మీకు తెలుస్తుంది. సాయి అనే ఒక అబ్బాయి పరీక్ష భయం నుండి విజయం ఎలా సాధించాడు అనేది ఈ కథ నుంచి మీరు తెలుసుకుంటారు. ఈ కథ ద్వారా భయాన్ని జయిస్తే విజయం వస్తుంది అని తెలుసుకుంటారు. మొదట సాయికి చదువు అంటే చాలా ఇష్టం. బాగా కష్టపడి చదివేవాడు. కానీ పరీక్షలు అనగానే గుండె వేగంగా కొట్టుకునేది. హాల్ టికెట్ చేతిలో పడగానే చేతులు వణికేవి. ఏం రాస్తాను, ఎలా రాస్తాను అనే భయం ఎప్పుడు ఎక్కువగా ఉండేది. పరీక్ష అంటేనే చాలా భయపడేవాడు. పరీక్ష సమయము వచ్చింది. పరీక్ష ముందు రోజు కూడా రాత్రి నిద్ర సరిగా పోలేదు. పుస్తకాలు చూసిన అక్షరాలు కూడా భయంగా కనిపించాయి. పరీక్ష రోజు ఉదయం తొందరగా నిద్ర లేచాడు. పరీక్షకు వెళ్ళాలని ఉన్న భయంతో వెళ్ళలేకపోతున్నాడు. వాళ్ళమ్మ ఆ అబ్బాయిని గమనించింది. ఏమి నాయనా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అంటే అమ్మ ఒక మాట చెప్పింది. నీకు వచ్చింది రాయాలి, కానీ రాని దాని గురించి ఆలోచించకు అన్నది. వాళ్ళమ్మ ఆ విధంగా చెప్పంగానే ఆ సాయికి ధైర్యం వచ్చింది. పరీక్ష హాల్లో కూర్చున్నాక సాయి కళ్ళు మూసుకొని 3 సార్లు లోతుగా శ్వాస తీసుకున్నాడు. ప్రశ్న పేపరు వచ్చింది. మొదట ప్రశ్న సాయికి వచ్చిందే ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత రెండో ప్రశ్న కూడా సాయికి వచ్చిందే ఉంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలా ఒక్కొక్క ప్రశ్నను చూస్తూ ఉంటే అది అతనికి వచ్చిందిలా అనిపిస్తుంది. సరే అని చెప్పేసి ఎగ్జామ్ అయితే మంచిగా రాసిండు. భయము పోయింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. మొదట భయంగా కనిపించిన పరీక్ష ఇప్పుడు సాయికి సాధ్యమైంది. పరీక్ష అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక ఆ రోజు హ్యాపీగా నిద్రపోయాడు సాయి. సాయి పాస్ మాత్రమే కాలేదు, తను మంచి మార్కులతో బయటపడ్డాడు. వాళ్ళ అమ్మ అది చూసి చాలా సంతోషించింది. సాయి మంచి మార్కులతో పరీక్షలు రాయడం వల్ల వాళ్ళ టీచర్ వాళ్ళందరూ సాయిని చాలా మెచ్చుకున్నారు. సాయికి భయం అనేది పోయింది. పరీక్ష అంటే ఇప్పుడు హ్యాపీగా రాస్తున్నాడు. ఆ రోజు సాయికి అర్థం అయ్యింది ఏంటంటే పరీక్ష అంటే భయము, కానీ ఆ భయాన్ని వదిలేస్తే మనకు ఏ అడ్డంకి ఉండదు. పరీక్ష కష్టం కాదు, మన భయమే మనకి అడ్డంకి అని సాయి తెలుసుకున్నాడు. ఆ తర్వాత భయాన్ని జయిస్తే విజయం అనేది వర్తిస్తుంది. ఈ కథ ద్వారా మీకు ధైర్యం ఇచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మోటివేషన్ కథలు వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి మోటివేషన్ కథలు మరిన్ని మీకు చెప్తూ ఉంటాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. సాయి కథ వినగానే మీకు కూడా పరీక్ష అంటే భయము లేదు కదా, భయము ఉన్నా సరే, పరీక్షలు అంటే భయం ఉన్నా సరే, కానీ ధైర్యంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో మంచిగా ర్యాంకుతో
పాస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. అందరూ హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి చాలా హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్.